శ్రీ గురుభ్యో నమః. ఒకసారి మహాస్వామి వారి దర్శనానికి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీరు నాపై దయతో తమకు ఫోటో తీయటానికి అనుమతిని అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. స్వామివారు, ఈ మఠంలో నేను కాకుండా చాలామంది సిబ్బంది ఉన్నారు. అందరూ నాకు ఫోటో తీస్తామని అడిగేవారే కానీ ఇక్కడ వారికి ఫోటో తీస్తామని అడిగేవారే లేరు. వారు వారి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టే మఠం కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. ముందు వారికి ఫోటో తీస్తేనే నాకు తీయటానికి అనుమతిస్తాను అని అంటారు. ఫోటోగ్రాఫర్ ముందుగా వారికి ఎంతో శ్రద్ధగా ఫోటోలు తీసి చివరిగా స్వామివారి వద్దకు వచ్చాడు. మాట ప్రకారం స్వామివారు తనకు ఫోటో తీయడానికి అంగీకరించారు. కెమెరాను వారి వైపుకు తిప్పి లెన్సులోంచి వారిని చూశాడు. ఆశ్చర్యం! స్వామివారి స్థానంలో జుటాజూటంతో నుదుటను విభూతి రేఖలతో ఎంతో తేజస్సుతో ఉన్న ఈశ్వరుణ్ణి చూశాడు. వెంటనే కెమెరాను వదిలి పక్కకు చూస్తే స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఎందరో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికని వస్తారు. కానీ వారి అసలైన దర్శనం కొంతమందికే దక్కుతుంది. శ్రీమాత్రే